ఒడిశాలో పాఠ్యపుస్తకాల కోసం కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్న విద్యార్థుల నిరీక్షణకు ఇంకా తెరపడలేదు. లెక్కలేనన్ని తప్పులతో విద్యార్థుల భవిష్యత్తును ప్రభుత్వం నాశనం చేస్తోందంటూ విపక్షాలు, విద్యార్థి, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. పుస్తకం విజ్ఞాన భాండాగారం అంటారు. కానీ ఒడిశాలో స్కూల్ విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చిన పుస్తకాలను చదివితే తప్పుల తడకగా మారి ఉన్నమతి కాస్త చెడిపోతోంది. ప్రభుత్వాధినేతలు ఆయా శాఖలు సమన్వయంతో పనిచేయకుంటే, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భవిష్యత్ తరాలు ఎంతలా సిగ్గుతో తలదించుకోవలసి వస్తుందో అనేందుకు ఒడిశాలో పాఠ్యపుస్తకాల్లో తప్పులే నిదర్శనం. 1 నుంచి 8వ తరగతి విద్యార్థుల కోసం ముద్రించిన 55 పాఠ్యపుస్తకాల్లో మొత్తం 1678 తప్పులు బయటపడ్డాయి. వాస్తవిక, వ్యాకరణ, భారీ స్థాయిలో ముద్రణ లోపాలను ఉపాధ్యాయ సంఘాలు, నిపుణులు గుర్తించారు. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ ఒక పైలట్ అని పుస్తకంలో ముద్రించారు. ఒడిశా అసెంబ్లీగా కర్ణాటక విధాన సౌధ భవనం ఫోటోను ముద్రించారు. ఒడిశా రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన నియమగిరి కొండల శ్రేణి జార్ఖండ్లో ఉన్నట్లు ప్రింట్ అయింది. కోనార్క్ సూర్య దేవాలయం బదులు కర్ణాటక హంపీలోని కట్టడాలను తప్పుగా ముద్రించారు. ఇక ఐశ్వర్యరాయ్ నింబుడా పాటను పాఠ్యాంశంగా పొందుపరిచారు. ఇలా 1 కాదు, 2 కాదు, ప్రతి పేజీలో ఏదో ఒక తప్పుతో ఒడిశా విద్యాశాఖ ఇప్పుడు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. దీనిపై విపక్షాలు మండిపడ్డాయి. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో విద్యార్థి, ఉపాధ్యాయ, ప్రజా సంఘాలు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేశారు. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ ఈ లోపాలపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. దోషాలున్న పుస్తకాలన్నింటినీ వెనక్కు తీసుకుంటున్నారు. తప్పుల్ని సరిదిద్ది త్వరలోనే పూర్తిగా తప్పుల్లేని పాఠ్య పుస్తకాలను అందిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. కొత్త పుస్తకాలు వచ్చే వరకు వెబ్సైట్లో సవరించిన పాఠ్యాంశాలను అప్లోడ్ చేసి ఉపాధ్యాయులకు తగిన శిక్షణ ఇస్తారు. అలా విద్యార్థులకు సరైన సమాచారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒడిశాలో కొత్త పుస్తకాల కోసం విద్యార్థులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. జాతీయ విద్యా విధానం సిఫార్సుల ఆధారంగా ఒడిశాలో స్కూల్ పిల్లల కోసం పాఠ్యపుస్తకాలు రూపొందించారు. కానీ అంతా తప్పులు తడకే. 1 కాదు, 2 కాదు, ఏకంగా 1600కు పైగా తప్పుల్ని ఈ టెక్స్ట్ బుక్స్లో గుర్తించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అచ్చు తప్పులైతే సవరిస్తే సరిపోతుంది. కానీ అవగాహన రాహిత్యంతో చేసిన ముద్రణతో అటు ప్రభుత్వానికి తలవంపుల్ని, స్కూల్ పిల్లల్లో అయోమయాన్ని సృష్టిస్తోంది వ్యవహారం.